హలో అండి. మెనోపాజ్ ఇది ఆడవాళ్ళలో మాత్రమే వస్తుందా? మగవాళ్ళలో రాదా? మగవాళ్ళలో కూడా వస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. బై ద వే హాయ్, నేను డాక్టర్ రవికుమార్ చింత ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. మగవాళ్ళలో వచ్చే మెనోపాజ్ని మనం ఆండ్రోపాజ్ అంటాం. ఒక రకంగా ఇది మేల్ మెనోపాజ్ కింద. అంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ నుంచి ఆండ్రో అనే పదాన్ని, పాజ్ అంటే తగ్గుదల లేకపోతే ఆగిపోవటం, దానినే ఆండ్రోపాజ్ అంటారు. ఆడవాళ్ళలో వచ్చేదాన్ని మెనోపాజ్ అంటే, మగవాళ్ళలో వచ్చేదాన్ని ఆండ్రోపాజ్ అంటారు. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవటమో లేకపోతే ఆగిపోవటమో ఆండ్రోపాజ్ అంటే. ఇది కొంతమంది వైద్య రంగంలో ఉన్న వాళ్ళు అంగీకరిస్తారు, కొంతమంది స్పష్టత లేక తిరస్కరిస్తారు కూడా. కానీ ఖచ్చితంగా ఇది మానసిక, శారీరక, హార్మోనల్ బ్యాలెన్సెస్ సంబంధించిన ఒక దశ. దీనినే ఆండ్రోపాజ్ అంటాం. ఎక్కువగా ఇది ఆడవాళ్ళకి మళ్ళీ సడన్ గా ఆగిపోవటం కాకుండా ఒక 30 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1 or 2% తగ్గుతూ 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎక్కువ శాతం తగ్గటం మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని సార్లు సడన్ గా డ్రాప్ అయిపోయిన టెస్టోస్టెరాన్ లెవెల్స్ గమనిస్తే దాన్ని ఆండ్రోపాజ్ అని ఖచ్చితంగా చెప్పగలం. అసలు టెస్టోస్టెరాన్ అంటే ఏంటి? అది మగవాళ్ళు ఉండే హార్మోన్. సెక్షువల్ లిబిడో పెరగటానికి, మజిల్ డెన్సిటీ పెరగటానికి, స్పెర్మ్ కౌంట్ పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇట్లా క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సెమెన్, ఈ రెండింటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి కూడా టెస్టోస్టెరాన్ ఉపయోగపడుతుంది. నర్వస్ న్యూరలాజికల్ స్ట్రెంగ్త్ కూడా అది ఉపయోగపడుతుంది. ఎందుకు తగ్గుతుంది? తగ్గుతున్న లక్షణాలు ఏంటి అంటే సిమ్టమ్స్ మనం ఎట్లా గమనిస్తాము? ఒకటి, సెక్షువల్ కోరికలు తగ్గిపోవటం, ఎండ్యూరెన్స్ స్టామినా తగ్గిపోవటం, మజిల్ డెన్సిటీ తగ్గిపోవటం, సెక్సువల్గా సాటిస్ఫాక్షన్ లేకపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళటం, నిద్రలేమి ఉండటం, సరైన నిద్ర పోకపోవటం, మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉండటం, ఇటువంటి లక్షణాలన్నీ మనం గమనిస్తూ వస్తాం. ఇంకొక లక్షణం మీరు గమనిస్తే, మగవాళ్ళు చాలా మంది అప్పుడప్పుడు రాత్రిపూట ఏసీ గదిలో పడుకున్నప్పుడు కూడా చెమటలు పెట్టేస్తూ ఉంటాయి, దుప్పట్లు తడిసిపోతూ ఉంటాయి. అంటే ముసుగు కప్పుకుని కాదు, మామూలుగా పడుకున్నప్పుడు కూడా పల్చటి బట్టలు, నైట్ డ్రెస్ వేసుకుని పడుకున్నప్పుడు కూడా బట్టలన్నీ తడిసిపోతుంటాయి. అది ఫ్రీక్వెంట్ గా జరిగితే జ్వరాలు కూడా వస్తాయి. ఇది కూడా ఆండ్రోపాజ్ లక్షణమే. వీటికి కారణాలు ఏంటి? ఒకటి, వయసు వచ్చింది కాబట్టి. జనరల్ గా అందరూ స్ట్రెస్ వచ్చినా, జీవన శైలిలో మార్పులు వచ్చినాయి, ఇట్లా ఉంటాయిలే అని తప్పుగా డయాగ్నోస్ చేసుకుంటాం. కానీ ఇది ఆండ్రోపాజ్ లక్షణం అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని తీరాలి. అధిక బరువు ఉన్నప్పుడు కూడా టెస్టోస్టెరాన్, అదే పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మజిల్ మాస్ తగ్గిపోతుంది, మజిల్ డెన్సిటీ తగ్గిపోతుంది, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, సెమెన్ వాల్యూమ్ తగ్గిపోతుంది, సెక్షువల్ లిబిడో తగ్గిపోతుంది, మెంటల్లీ డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్తారు. ఇవన్నీ నుంచి మనం పరిష్కారం ఎట్లా? సరే, సమస్య గురించి మాట్లాడాం, మగాళ్ళలో కూడా మెనోపాజ్ వస్తుందని సరదాగా చెప్పుకున్నాం. కానీ ఇది నిజమైన ఆండ్రోపాజ్ ఎందుకు వస్తుంది అనే దానికంటే, ఎందుకు వచ్చిందో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. దీని పరిష్కారం ఏంటి? ఒకటి, సరైన ఆహార విధానం. జింక్, మెగ్నీషియం, విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ ఆహారంలో మినిమైజ్ చేయటం, అధిక బరువు నుంచి బరువు తగ్గటం, సరైన సప్లిమెంటరీ సపోర్ట్ తో బాడీని డిటాక్స్ చేయటం, శిలాజిత్ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోవటం, స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండే స్థితిలో మనం ఉండగలగటం. ఇట్లా మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ సెల్ హెల్త్ లో ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ తో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని పెంచుకునే పరిస్థితి మనకి దగ్గర, ఆ పరిష్కార మార్గం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, మనం అందరం గమనించుకుంటూ ఉంటాం. మనకు కూడా ఎప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తూనే ఉంటాయి. ఈ ఆండ్రోపాజ్ లక్షణాలు అవి. బ్రెయిన్ హెల్తీగా ఉంచుకోవటం, మతిమరుపు లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఇటువంటి పరిష్కార మార్గాలన్నీ మన డాక్టర్లు ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్ లో మీకు సూచిస్తారు. దానికి కావాల్సిన ఉపాయాలన్నీ మీకు చెప్తారు. ఆహార విధానంలో మార్పుల గురించి మీతో మాట్లాడతారు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకునేలాగా ఖచ్చితంగా పెరుగుతుందని మీలో ఒక నమ్మకం కలిగిస్తారు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలాగా చేస్తారు. అయితే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవటం అయితే అనివార్యం అండి. మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం చాలా అవసరం. జ్యోతిష్మతి లాంటి న్యూరలాజికల్ స్ట్రెంగ్త్ ఉన్న సప్లిమెంట్స్ వాడుకోవటం అవసరం అండి. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలండి. మెడిటేషన్ చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, ఏకాగ్రతను పెంచుకోండి, ఇమ్యూనిటీని పెంచుకోండి. దానికి కావాల్సిన సెల్ హెల్త్ లో ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ ని ఉపయోగించుకోండి. మా ప్రోటోకాల్ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ని పాటించండి. సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తాం కదా, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం లేదా? జీవన శైలిలో మార్పులు తెచ్చుకోండి. జీవితంలో పరిగెడతం ఆపి కాస్తంత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము రెండింటిని కలగలిపి మీరు చేసుకోగలిగితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. మైండ్, బాడీ అండ్ స్పిరిట్, ఈ మూడు బ్యాలెన్స్డ్ ఉంటేనే
హెల్దీగా ఉండగలుగుతామండి. సెల్యులార్ లెవెల్‌లో మనం హెల్దీగా సెల్స్‌ని ఉంచగలిగితేనే మనం హెల్దీగా ఉంటామండి. మీకు ఆండ్రోపాస్ లక్షణాలు తగ్గించుకునేలా చేయటానికి అవకాశం ఉంది అని చెప్పటం కోసమే నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.